వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. రేపటి నుండి ప్రారంభమయ్యే రాష్ట్ర స్థాయి ఆటల పోటీలు జయప్రదం చేయండి. క్రీడా పోటీలకు ముమ్మర ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న అసోసియేషన్ సభ్యులు శని ఆదివారంలో రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ పోటీలు రాష్ట్రంలోని ఆయా జిల్లాల నుంచి 450 క్రీడాకారులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలంలోని పాలపర్రు ఎస్ఎన్ జిల్లా పరిషత్ పాఠశాలలో పూర్వపు విద్యార్థుల సంఘం సహకారంతో ఏపీ స్టేట్ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో ఆయా జిల్లాలో జరిగిన పోటీల్లో ప్రథమ ద్వితీయ స్థానం సాధించిన వారు రాష్ట్ర స్థాయికి ఎంపికై 30 నుండి 90 సంవత్సరాల లోపు వారు పోటీల్లో పాల్గొంటారు. వయసుల వారీగా పోటీలను నిర్వహించడం జరుగుతుందని ఏపీ మాస్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోశాధికారి మంగా వరప్రసాద్ ఎం రామారావు తెలిపారు. ఈ పోటీల్లో ప్రథమ ద్వితీయ స్థానంలో నిలిచిన వారు ఫిబ్రవరి 13, 14, 15 తేదీల్లో మధ్యప్రదేశ్లోని జమాల్పూర్ జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని, అదేవిధంగా అక్కడ ప్రథమ ద్వితీయ స్థానాల్లో నిలిచిన క్రీడాకారులు మార్చి 5 నుండి 18 వరకు థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగే అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఇప్పటికే పాఠశాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈరోజు గుంటూరు జిల్లా పాలపర్రులో 45వ ఆంధ్రప్రదేశ్ మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ డిసెంబర్ 13, 14 అంటే శనివారం, ఆదివారం ఇక్కడ జరుగుతుంది. ఇందులో 30 ఇయర్స్ నుంచి 100 ఇయర్స్ వరకు అథ్లెట్స్ మెన్ అండ్ ఉమెన్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సుమారు 450 మంది అథ్లెట్స్ పాల్గొంటున్నారు. ఇందులో ప్రతి 5 సంవత్సరాలకు ఒక ఏజ్ గ్రూపు, 30 నుంచి 34 ఒక గ్రూపు, అన్ని ఈవెంట్లు అందరికీ ఉంటాయి. అలాగే 35 నుంచి 39, 40 నుంచి 44, 45, 49 ఇలాగా 100 సంవత్సరాల వరకు ఆడవాళ్ళకి, మగవాళ్ళకి 100 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్, 800 మీటర్స్, 1500 మీటర్స్, 5000 మీటర్స్ రన్, 5 km వాక్, అలాగే లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, అలాగే త్రోస్, షార్ట్ పుట్, జావ్లిన్ త్రో, డిస్కస్ త్రో, హ్యామర్ త్రో, ఇవి ప్లస్ 4x100 మీటర్స్ రిలే, 4x400 మీటర్ రిలే చేయడం జరుగుతుంది. ఇక్కడ మరి గుంటూరు జిల్లా వాళ్ళు ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం ఒక్కొక్క జిల్లాలో చేస్తాము. ఈ సంవత్సరం గుంటూరు జిల్లా వాళ్ళు తీసుకొని ఈ పాలపర్రు స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో అందరూ ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఈ 2 రోజులు ఇక్కడ ఒక పండగలాగా జరుగుతుంది. మేము ఈ కార్యక్రమం ఏంటంటే వెటరన్ అథ్లెటిక్స్ అంటే యాక్చువల్గా అప్ టు 30 ఇయర్స్ వరకు పిల్లలు అందరూ పాల్గొంటారు. 30 ఇయర్స్ తర్వాత ఉద్యోగాలు రావడం లేకపోతే ఏజ్ అయిందని మానేయడం జరుగుతుంది. అలాగే మానేయకుండా వాళ్ళు ఇలాంటి కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం వలన ఇంకా మేము ముసలాం అయిపోలేదు, మేము మా ఏజ్ అయిపోలేదు, మేము ఇంకా చేయొచ్చు అని చెప్పి వాళ్ళ ఉద్దేశంతో మేము కండక్ట్ ఎవ్రీ ఇయర్ డిస్టిక్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ స్టేట్ లెవెల్ జరుగుతుంది. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళు ఫిబ్రవరి 13, 14, 15 మధ్యప్రదేశ్ జబల్పూర్లో నేషనల్ మీట్ జరుగుతుంది. ఇందులో ఫస్ట్, సెకండ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా అక్కడికి పంపించడం జరుగుతుంది. అది అయిపోయిన వెంటనే మార్చి 5 నుంచి 8 వరకు బ్యాంకాక్, థాయిలాండ్లో ఇంటర్నేషనల్ మీట్ ఉంది. నేషనల్ మీట్లో సెలెక్ట్ అయిన ఫస్ట్, సెకండ్ వాళ్ళని ఇంటర్నేషనల్ మీట్ కూడా జరుగుతుంది. ఇదే సిస్టంగా ప్రతి సంవత్సరం కూడా డిస్టిక్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దీనికి ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క జిల్లా, ఒక్కొక్క స్టేట్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి చుట్టుపక్కల జిల్లాలందరూ కూడా రేపు శనివారం, ఆదివారం వచ్చి ఇక్కడ పాల్గొని కూడా వచ్చి చూసి పరిగెడుతున్న వాళ్ళందరికీ ఉత్సాహం కలిగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా పేరు మంగా వరప్రసాద్, స్టేట్ జనరల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ మాస్టర్ అథ్లెటిక్స్.